ఈ భూమి మీద మనుషులుగా మనం జీవిస్తున్నాము. మనుషులుగా జీవిస్తున్నప్పుడు మనం ఏమేమి పనులు చేస్తాం? రోజు ఉదయం లేవగానే బెడ్ టీ అని బెడ్ కాఫీ అని తాగుతారు చాలా మంది. ఇది తాగండి వాళ్ళు పని చేయలేరు. లేదంటే బెడ్ టీ అని, లేదు ఆ తర్వాత టిఫిన్ అని, ఆ తర్వాత జ్యూస్లని, ఆ తర్వాత ఆహారం అని, ఆ తర్వాత ఫ్రూట్స్ అని, ఆ తర్వాత స్నానం అని, ఈ రకంగా మన కొరకు ఎన్ని పనులు చేస్తాము లేచి. ఈ రకంగా మనము 1 2 3 4 5 6 7 8, కొంతమంది రోజుకు 2 మార్లు బ్రష్ చేసేవాళ్ళు ఉన్నారు, రోజు 3 మార్లు స్నానం చేసేవాళ్ళు ఉన్నారు, రోజుకి 5 సార్లు తినేవాళ్ళు ఉన్నారు, రోజు కనీసం 4 సార్లు తినేవాళ్ళు ఉన్నారు, రోజు కనీసం 5 సార్లు టీ తాగే వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి 15 సార్లు తాగుతారు రోజు టీ. ఇలా అంటే మన పనులకు మాత్రం ఎక్కడా కూడా రాజీ పడం. మనం పనులు చేసుకునే విషయంలో, మన కడుపుకు తినే విషయంలో, మనం స్నానం చేసే విషయంలో, మన ఊళ్ళకు ప్రయాణాలు చేసే విషయంలో, ఉద్యోగాలు పోయే విషయంలో, వ్యాపారాలు చేసుకునే విషయంలో ఎక్కడా కూడా రాజీ పడం. ఒక్కదానిలో రాజీ పడతాం, ఒక్కదానిలో రాజీ పడతాం. చాలా మందిని అడుగుతున్నప్పుడు టైం చాలట్లేదు బ్రదరు, టైము చాలటం లేదు, టైము సరిపోవటం లేదు. ఏందో ఒక్క పని, ఇవన్నీ చేయటం వల్ల నీకు పరలోకం రాదు. ఈ భూమి మీద ఉన్నప్పుడే నీకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కానీ నువ్వు పరలోకం చేరాలంటే ఇవన్నీ కూడా ఏవి ఉపయోగపడవు నీకు. మరి ఏం ఉపయోగపడిద్దో చూద్దాం. పరలోకం చేరడానికి ఏం ఉపయోగపడిద్దో చూద్దాం. పాత నిబంధన కాలంలో ఇజ్రాయెల్ అనబడే వాళ్ళు ఉండేరు, దేవుని జనాంగం. వాళ్ళు దేవుని జనాంగంగా పిలువబడ్డారు. వాళ్ళు ఆ ఇజ్రాయేలుకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఇచ్చాడు, ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించువాడు. దివారాత్రం అంటే నాకు అర్థం కాల. దివారాత్రం అనగా అర్థం ఏంటి? మీకేమన్నా తెలుసా దివారాత్రం అనగా? మీకేమన్నా తెలుసా దివారాత్రం అనగా? దివారాత్రం అనగా మీకేమన్నా తెలుసా? దినము ప్లస్ రాత్రి, డే అండ్ నైట్. ఇప్పుడు చెప్పండి, మీ హృదయాల మీద చేయి పెట్టుకొని, మీ గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పండి. రోజుకు కనీసం ఒక దివారాత్రములు దేవుడెరుగు, పగలు రాత్రి దేవుడెరుగు, రోజుకు కనీసం ఒక 5 నిమిషాలైనా నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాను అని గుండెల మీద చేయి వేసుకొని ఎవరైనా చెప్పగలరా? ప్రతిరోజు చదువుతున్నాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వారానికి ఒకసారి చదువుతున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అందుకోసం చాలా మంది బైబిల్ చూస్తూ ఉంటే చాలా దుమ్ము పట్టిపోతా ఉంటది. కొంతమంది ఏమో ఆ బ్రదర్ చూస్తే ఊరుకోడేమో దుమ్ము ఉంటే అని ఇంటి దగ్గర శుభ్రంగా తుడుచుకొని వస్తారు. కొంతమంది అది కూడా టైం లేక మర్చిపోయి అదే దుమ్ము ఇక్కడికి వచ్చి తుడుచుకుంటా ఉంటారు. కానీ దేవుడేమో పాత నిబంధన కాలంలోనే ఆజ్ఞ ఇచ్చాడు, దివారాత్రములు ధ్యానం
ధ్యానించేవాడు ధన్యుడు. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటి? దివారాత్రము దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానము అనగా దివారాత్రం అంటే గమనించాము, పగలు రాత్రి అని, డే అండ్ నైట్ అని. ధ్యానము అనగా ధ్యానము అనగా ఏమైంది? ఏంటండి? ఒక విషయాన్ని ఏకాగ్రతతో పరిశీలన చేయటము, ఏకాగ్రతతో నేర్చుకోవటము, శ్రద్ధతో నేర్చుకోవటము. ధ్యానం అనగా ఏకాగ్రత. చూడండి, ప్రోగ్రాంలు పెడతా ఉంటారు, ధ్యానం చేస్తా ఉంటారు. ఆ ధ్యానం చేసే వాళ్ళు తన భార్యను గురించి, తన కుటుంబాన్ని గురించి, ఎవరి గురించి కూడా ఆలోచన చేయరు. అర్థమవుతుందండి? దాన్ని తన మనసును తన కంట్రోల్లోకి తెచ్చుకోవటం అంటారు. తన మనసును తన కంట్రోల్లోకి తెచ్చుకోవటం అంటారు. చూడండి, కొంతమంది హెల్త్ కండిషన్ బాగున్నప్పుడు కూడా డాక్టర్ చేయమన్నటువంటి పత్యాన్ని చేయరు. వాళ్ళు ఎవరంటే తమ మనసును తమ కంట్రోల్లో పెట్టుకోలేని వాళ్ళు. మేము అది తినకుండా ఉండలేకపోతామంటారు. అలాంటి వాళ్ళు తమ మనసును కంట్రోల్లో చేసుకోలేరు. అలాంటి వాళ్ళు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. కాబట్టి క్రైస్తవులుగా మనం ఎలాంటి వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నారంటే, మనము క్రమశిక్షణ కలిగి ఉండాలి, ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలి, వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి ఉండాలి, మర్యాద పాటించే విషయంలో క్రమశిక్షణ కలిగి ఉండాలి, దేవుని గణపరిచే విషయంలో క్రమశిక్షణ కలిగి ఉండాలి, ప్రతి దానిలో కూడా క్రమశిక్షణ కలిగి ఉండాలి. ప్రతి దానిలో కూడా క్రమశిక్షణ కలిగి ఉండాలి. దాన్నే మన మనసును కంట్రోల్లో ఉంచుకోవటం అంటారు. చాలా మంది మనం భార్యని, భర్తలు చాలా మంది స్త్రీలు కంట్రోల్లో ఉంచుకుంటా ఉంటారు. పెళ్ళైన చాలా సంవత్సరాల తర్వాత కూడా చాలా మంది, కొద్దిమంది భర్తలే తమ భార్యను కంట్రోల్లో ఉంచుకుంటారు. ఎందుకంటే భార్యలు అంటే హోమ్ మినిస్టర్ కాబట్టి ఇంట్లో పెత్తనం మొత్తం ఆడదే ఉంటుంది. అలాగూ కొద్దిమందిని కంట్రోల్లో పెట్టుకుంటా ఉంటారు. ఈ కంట్రోల్ పెట్టుకోవటం వల్ల ఉపయోగం ఏమి లేదు, కానీ మన మనస్సును మనము కంట్రోల్లో పెట్టుకుంటే ఖచ్చితంగా మనకు ఉపయోగం ఉంటుంది. అది భౌతికంగా మన జీవితంలో ఉపయోగం ఉంటుంది, ఆత్మీయ జీవితంలో కూడా మనకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ధ్యానం చేయాలి, పదే పదే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, చదవాలి. చదవటానికి ధ్యానం చేయడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు పిల్లలకు పాఠాలు చెప్పినప్పుడు వాళ్ళు పాఠాలు అప్పచెప్పడానికి ఎట్లా చదువుతారు, అదే ఫైనల్ ఎగ్జామ్ అయితే ఎట్లా చదువుతారు. ఫైనల్ ఎగ్జామ్ అంటే ఎట్లా చదువుతారండి? వాళ్ళు నిద్రగారాలు మాని కూడా మనం పాలిస్తూ ఉంటాం. అరే నీరసం వచ్చింది, కొద్దిగా పవన్ తాగంటాం, ఇదిగో కొద్దిగా అన్నం లేదు నేనే పెడతానంటాం. అయినా సరే వాళ్ళు లెక్క చేయరు. నేను చదవాలి, రేపు ఎగ్జామ్ ఉంది, నాకు టైం లేదు అని వాళ్ళు చదువుతూ ఉంటారు. అది ఏకాగ్రత. అంటే వాళ్ళకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కండి, వాళ్ళు అట్లా చదువుతారు. మరి మాకేం ఎగ్జామ్స్ ఉన్నాయి అంటారా? మనం ప్రతి సెకండ్ ఎగ్జామ్ ఫేస్ చేస్తున్నాం. మీకు తెలుసు తెలీదు? ప్రతి సెకండ్ అపవాది గాడి నుండి శోధనను ఫేస్ చేస్తా ఉన్నాం. ఆ శోధనను జయించాలంటే
ఏం కావాలి మనకు? ఏం కావాలి? బీరువాలో ఒంటి నిండా బంగారం ఉండాలా? లేదంటే లక్ష డబ్బు ఉండాలా? మా బలం ఎంత ఉందో తెలుసా? బస్తాడు బియ్యం వృత్తి అనాలా? ఏముండాలండి? దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఏముండాలి? దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి. దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే సాతానుడు ఏ కోణంలో వచ్చి నిన్ను పడగొట్టాలని చూసినా కూడా వాడికి లొంగవు. చాలా మంది బాప్తిజాలు తీసుకొని దేవుని నుండి దూరం అవుతున్నారంటే వారి హృదయాల్లో వాక్యం లేకుండా, వాక్యం ఉంటే దూరం అవుతున్నారా లేక దూరం అవుతున్నారా? ఒకవేళ ఉన్నా కూడా అది బలంగా లేక దూరం అవుతున్నారు. ఉన్నా కూడా బలంగా లేక దూరం అవుతున్నారు. కాబట్టి సహోదరి సోదరుడా, ఒకసారి ఆలోచన చేసుకో. దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు అందుకు మనందరికీ కూడా తెలుసు. ఏ కొదువ లేనివాడు. ఏ కొదువ లేనివాడు ధన్యుడనగా. కొన్ని కుటుంబాల వద్దకు వెళ్తుంటే వాళ్ళకి నెల శాలరీ బాగానే వస్తుంది, కానీ అప్పులు చేస్తూ ఉంటారు. క్షణం తేరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు అంటారు లోక భాషలో. అలాగూ కష్టపడతా ఉంటారు, కానీ ప్రశాంతత అనేది ఉండదు. ఈ ప్రశాంతత కానీ మన ప్రతి అవసరము తీర్చబడాలంటే, మనం ధన్యుడిగా ఉండాలంటే మనము ధ్యానం చేయాలి. ఎప్పుడెప్పుడు చేయాలంటే దివారాత్రము చేయాలి. ఎప్పుడు చేయాలి? మీరంటే సేవకులు కాబట్టి, మీకంటే అవసరం కాబట్టి, బైబిల్ చదవటం అవసరం కాబట్టి, మీరంటే బోధించాలి కాబట్టి మీరు చదువుతారు. మాకే అవసరం? అవునా? ఎవరిని చేయమన్నారు ఈ పని? ఆయనని ఎరిగినటువంటి వారందరిక, ఆయన వాక్యాన్ని బోధించే వారిక, ఆయనని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరిని చేయమని చెప్పాడు. శ్రేష్టము కాని నిబంధనలోనే చెప్పాడు. మరి ఇప్పుడైతే శ్రేష్టము కాని నిబంధనలోనే దివారాత్రము ధ్యానం చేయమన్నాడు. డే అండ్ నైట్ చదవమన్నాడు. చదవటం కూడా కాదు, ధ్యానించడము అంటే చదవటం కంటే ఇంకా ఎక్కువ. ఉదాహరణకు సైంటిస్టులు చూడండి. సైంటిస్టులు ఏదైనా విషయాన్ని కనుగొనటం కోసం వాళ్ళు అదే పనిగా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. అలాగ మనం ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, చాలా మంది బైబిల్ చదవటం అంటే, కొంతమంది మొన్న ఒక ఆయన చెప్తుండు, బ్రదరు నేనైతే జనవరి 1 అయితే బైబిల్ ఖచ్చితంగా చదువుతానండి, ఒక అధ్యాయం అంటుండో. నేను అడిగాను, మీరు జనవరి 1 నాడే టిఫిన్ చేస్తారా? జనవరి 1 నాడే భోజనం చేస్తారా? జనవరి 1 నాడే స్నానం చేస్తారా అని అడిగాను. నవ్వుతున్నాడు. ప్రతిరోజు స్నానం చేస్తాం. ఒక్కోసారి వాటర్ రానప్పుడు, ఒకసారి ఉదయం స్నానం చేయనప్పుడు చిరాకు కనిపిస్తుంది చాలా మందికి. టిఫిన్ చేయనప్పుడు కడుపులో మన రైలు మాదిరిగా పరిగెడతాయి ప్రేగులు. అంటే ఏదైనా క్రమంలో కొద్దిగా మిస్ అయినా కూడా మనము ఓర్చుకోలేమే, భరాయించలేమే. మరి మనకు సమస్తాన్ని సమకూరుస్తున్నటువంటి దేవుడు ఆయన వాక్యాన్ని చదవకుండా మనము నిర్లక్ష్యం చేస్తుంటే ఆయన ఎంతగా మనల్ని చూసి బాధపడతాడో, వేదన చెందుతాడో అర్థమవుతుందా ప్రియ సహోదరి సోదరుడా? అర్థమవుతుందా? రోజుకు మనకి 24 గంటలు ఉంటాయి. 24 గంటల్లో మనం టిఫిన్
టిఫిన్ అని, భోజనం అని, జ్యూసులని, నిద్రని, డ్యూటీ అని, ఇవన్నీ బాంగులోనే మనం కనీసం 20 గంటలు ఉండే. 20 గంటల బాంగా 4 గంటలైనా ఉంటాయి. 4 గంటల్లో ఒక 5 నిమిషాలు కూడా దేవుని వాక్యాన్ని చదవలేని దౌర్భాగ్యులు ఉన్నారు. 5 నిమిషాలు కూడా దేవుని వాక్యాన్ని చదవని దౌర్భాగ్యులు ఉన్నారు. కొంతమంది ఉంటారు, ఏదైనా సీరియల్ చూడండి, ఆ సీరియల్ చూడండి నిద్ర పట్టదు అంటారు. ఆదివారం వస్తే చాలు, ఆదివారం సీరియల్ రావుగా, శనివారం వరకే వస్తాయిగా, ఇవాళ సీరియల్ రాలేదు, నాకు నిద్ర పట్టట్లేదు అంటారు. ఎవరైనా ఇవాళ నేను బైబిల్ చదవలేదు, నాకు నిద్ర పట్టట్లేదు, నాకు మనసుకు ప్రశాంతత లేదు, నాకు ఆనందంగా లేదు అని ఎవరైనా అంటారా? మీరు మీ చెవులతో ఎవరినైనా ఎవరి నోట నుండైనా మాట వచ్చినప్పుడు విన్నారా? నేనైతే ఒక్కసారి కూడా వినలా. నా చెవులతో ఒక్కసారి కూడా ఒక్కల నోట నుండి కూడా వినలా. ఏందయ్యా అంటే నిర్లక్ష్యము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి. కానీ ఆయనేమో పాత నిబంధన కాలంలోనే చెప్పాడు. ఇప్పుడు మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం. ఇంకా 24 hours కంటే ఇంకా ఎక్కువ ఏదైనా సమయం ఉంటే ఇంకా ఎక్కువ సమయాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా ఎక్కువ సమయాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. మళ్ళీ బైబిల్ ఉండవా అంటే ఒకళ్ళు 1000 రూపాయలు పెట్టుకుంటారు. మన సహోదరు చెప్తుండే 3000 పెట్టి 4000 పెట్టి బైబిల్ కొనడం. ఆ కవర్ తీయట్లే. ఎందుకంటే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు చూపించడానికి బైబిల్ నేను ఎన్ని వేలు పెట్టుకున్నానని చెప్పుకోవడానికి. ఆ బైబిల్ ఎందుకు ఉపయోగపడుతుంది మనకు? మన జీవితాన్ని దేవునికి దగ్గర చేయడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడు అది ఉపయోగించుకున్నప్పుడా, లేదంటే మొన్న ఒక ఆయన చెప్తుండు, నేను ఒక్క రోజు కూడా, ఇప్పుడు నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చినాయండి, ఒక్కరోజు కూడా నెత్తి కింద బైబిల్ పెట్టుకోకుండా నేను ఒక్కరోజు కూడా పడుకోలేదని చెప్తుండు. నెత్తి కింద బైబిల్ పెట్టుకొని పడుకుంటే పరలోకం కాదు. నెత్తి కింద బైబిల్ పెట్టుకొని పడుకుంటే మనకు నిత్య సంతోషం కాదు. బైబిల్ని చదివినప్పుడు నిత్య సంతోషము. బైబిల్ని చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, ధ్యానించడం దేవుడు అడుగు, కనీసం చదవాలి ముందు మనం. అంతేగాని చాలా మంది దొంగ క్రైస్తవులు చెప్తా ఉంటారులే, నెత్తి కింద తల కింద బైబిల్ పెట్టుకుంటే చెడకలు రావు, దెయ్యాలు రావు, భూతాలు రావు అని చెప్తా ఉంటారు. మనమే పెద్ద దెయ్యాలం, భూతాలం. ఎందుకంటే దేవుని చిత్తాన్ని జరిగించిన ప్రతివాడు దెయ్యమే, అపవాదిగా మనసు గలవాడే. మనమేదో ఇంకా ఎవరినో దెయ్యాలు, భూతాలు వస్తాయి అనుకుంటే పొరపాటే. కాబట్టి మీ సహోదరి సోదరులారా, కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వర్షాలు గమనించండి. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము. ఇక్కడ చదువు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చదవచ్చు. చదువు రాని వాళ్ళు అంటే చేసేది ఏం లేదు కదా, నేనే చదువుకోగలను. కీర్తన గ్రంథం తీసారా? యోబు తర్వాత ఉంటది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక. అదేంటంటే మనం ప్రతిరోజు చేసే దాని గురించి దేవుడు చెప్తుండేండి. మనం ఎవరు ఆలోచన చొప్పున నడుస్తాం? ఎప్పుడైనా 24 గంటల్లో, వారంలో 168 గంటల్లో ఒక అర్ధ గంట, ఒక పావు గంట దేవుని చిత్తానుసారంగా నడిస్తే దాన్ని ఎంతో గొప్పగా చెప్పుకుంటాము. మరి మిగతా 167 గంటలు అపవాదిగా చిత్తానుసారంగా నడుచుకుంటున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. యవన ప్రాయంలో ఉన్నోళ్ళు, స్నేహితులు, ఎవరు స్నేహితుల ఆలోచన ఎలాగుంటుంది? పరిశుద్ధ గ్రంథంలో
అమ్నోను అనే దావీదు కుమారుడు తన దుష్ట స్నేహితుడి యొక్క సలహాను విన్నాడు, పాటించాడు. అవునా? తన దుష్ట స్నేహితుడి యొక్క సలహాను విన్నాడు, పాటించాడు. సొంత చెల్లిని మోహించాడు. కాబట్టి యవన ప్రాయం నుండి సహోదరులు సహోదరులు గమనించాలి. ఎందుకంటే యవన ప్రాయము చాలా సున్నితమైనది. ఎక్కువగా మనకు మన స్నేహితులు చెప్పే మాటలు తీయగా ఉంటాయి. తల్లిదండ్రుల గద్దింపు చేదుగా ఉంటుంది. తల్లిదండ్రుల ముఖం విపరీతంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. స్నేహితుల ముఖం చాలా ఆకర్షితంగా ఉంటుంది. ఎందుకంటే వాడు మన సంతోషానికి, మన మనసుకు సంతోషం కలిగే మాటలు చెప్తా ఉంటాడు. సినిమా పోతే అక్కడ బాగుంటుంది, అక్కడ కూర్చుంటే బాగుంటుంది, వాళ్ళకెళ్ళి చూస్తే బాగుంటుంది, వీళ్ళకెళ్ళి చూస్తే బాగుంటుందని చెబుతూ ఉంటాడు. తల్లిదండ్రులేమో అక్కడ కూర్చోకూడదు, తాగుబోతుల మధ్య కూర్చోకూడదు, వ్యభిచారుల మధ్య కూర్చోకూడదు అని చెప్తా ఉంటారు. ఎప్పుడు మా నాన్న మమ్మీ ఇంతే చెప్తారు, డాడీ మమ్మీ అని వాళ్ళ మీద ఇసుక్కుంటాం. ఇక చాలు ఆపులే. ఒకసారి నేను వెళ్ళింది సినిమాకి, నా ఫ్రెండ్తో గడపొద్దా ఒకసారన్నా? మీ వయసులో అంటే మీ ఫ్రెండ్స్ లేరు, నువ్వు గడపలే. అప్పుడు మీకు టెక్నాలజీ లేదు కాబట్టి మీరు ఇంట్లోనే కూర్చున్నారు తల్లిదండ్రుల మాటని. మనొక తల్లిదండ్రులు చెప్తున్నారు, మా అబ్బాయి ఇట్లా అంటున్నారండి అని. కాబట్టి దేవుడు ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. నడవక అంటే నడవమనే నడవద్దగా? నాదో ప్రశ్న. నడవమనే నడవద్దని చాలా మంది యవన బిడ్డలకు అర్థం కావట్లే. ప్రతి ఆదివారము బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ ఎవరి దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నాం అనేది ఆలోచన చేసుకోవట్లా. పాపుల మార్గమును నిలవక. సిగరెట్ తాగాడు సవాసం చేయొద్దంటే, తాగేది వాడు మమ్మీ, నేను కాదు, వాడి పక్కన నుంచి ఉంటే నేను తాగుతానా అని అనేవాళ్ళు లేకపోలేదు. వాళ్ళని క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఈ చెడ్డ అలవాట్లన్నీ ఒకేసారి వచ్చినాయి కాదు. మన ఫ్రెండ్స్ చిన్నగా వాడు తాగింది మిగిలింది ఒక ముక్క ఇస్తాడు మనకు. కొన్ని రోజులు దాన్ని తాగటం అలవాటు అయితే అదే అలవాటు ఉంటుంది. ఈనాడు చాలా మంది యవన బిడ్డలు ఈ చెడు వ్యసనాలకు బానిసలై తల్లిదండ్రుల్ని జలగల మాదిరిగా పీడించుకొని చివరికి పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. ఈ గంజాయికి, మత్తు పానీయాలకు బానిసలై, లేదంటే సినిమాలకు, షికార్లకు బానిసలై, కొంతమంది సెలవులప్పుడు ఉదయం ఎప్పుడూ వెళ్తారు స్నేహితుల వద్దకు, నైట్ ఎప్పుడుగో వస్తారు. తల్లిదండ్రులు మాట్లాడకూడదు, గద్దించకూడదు. గద్దిస్తే అన్నం మానేస్తారు. ఫ్యాషన్గా అన్నం మానేసి అలుగుతారు. ఎవరి మీద? తల్లిదండ్రుల మీద. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, తల్లిదండ్రులు వాళ్ళ సొంత జ్ఞానంతో చెప్పలే, దేవుని జ్ఞానంతోనే చెప్తున్నారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్మ దానిని ధ్యానించువాడు. మొన్న ఒక సహోదరుడు చెప్తున్నాడు, బ్రదర్ మీరు బైబిల్ చదువుతున్నారా అని అడుగుతున్నారు, కాబట్టి మా ఇంటి వాళ్ళు కొద్దిగా తిట్టుకుంటాను బైబిల్ తీస్తున్నారంటే అని. తిట్టుకుంటూ తీయాలి బైబిల్. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఎలా చదవాలంటే బైబిల్ని? చాలా మందికి టీ అంటేనో, చికెన్ అంటేనో, మటన్ అంటేనో రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక ఆహార పదార్థం ఇష్టం కదా. ఆ ఆహార పదార్థం మనం ముందు పెట్టిన వెంటనే మనం నోరు వస్తుంది కదా, ఎప్పుడు మనం తినాలని ఆశపడుతుంది కదా. బైబిల్ కూడా ఎప్పుడు చదవాలా అని ఆశపట్టాలి మనకు. ఇవ్వటాలే మన జీవితంలో క్రైస్తవంలోకి వచ్చి 8 సంవత్సరాలు అయింది కదా,
ఒక్కసారైనా నీలో ఆశ పుట్టిందా? బైబిల్ చదవాలని ఆశ, నవ్వుకుంటూ సంతోషంతో బైబిల్ ఒకసారి చదివినవా? సంతోషంగా బైబిల్ ఒకసారి చదివినవా? చదవం. కాబట్టి ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములు నిలవక, అపహాసులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరನ್ನು నాటబడినదై ఆకువారక తన కాలు మీద ఫలమిచ్చు చెట్టు వలె ఎలా ఉంటాడంట? ఎప్పుడు నీటి వస్తే ఉన్నటువంటి పొలాలు కానీ, ఆ తోటలు కానీ, చెట్లను కానీ చూడండి ఎలా ఉంటాయి. ఎప్పుడు ఎంత ఎండాకాలం అయినా సరే పచ్చగా ఉంటాయి. దేవుని వాక్యాన్ని నువ్వు దివారాత్రులు ధ్యానిస్తే సాతానుడు నిన్ను ఏ రకంగా శోధించాలన్నా ఆ శోధనలో పడకుండా ఉంటావు. ఆ బాధల నుండి నెమ్మది పొందుతావు, ఆ బాధల నుండి విముక్తి పొందుతావు. మొన్న తండ్రి చెప్తున్నాడు, మా అబ్బాయిని బైబిల్ పట్టుకోరంటేనే ఎంత చిరాకు పడుతున్నానండి. స్నేహితుల దగ్గర పోతారు, గంటల గంటలు ఉండి వస్తారు. ఏంద్రా అంటే స్నేహితుడి దగ్గర గడపద్దా అంటాడు. బైబిల్ చదువురా అంటే, బైబిల్ నాకు తెలియదా? నీకంటే నాకు చదువు ఎక్కువచ్చు, నీకంటే నాకు చదువు ఎక్కువచ్చు. నువ్వన్న మోటి పని చేస్తున్నావు, నేను చదువుకున్నోడిని, నేను మంచి అఫీషియల్ పని చేస్తున్నా, బైబిల్ చదవటం నాకు తెలియదా, నువ్వు చెప్పాలా అని అంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆకు వాడక తన కాలం ముందు ఫలమించు చెట్టు వలె నుండును, అతడు చేయుదంతయు సఫలమగును. ఇది అతడు చేయుదంతయు. మరి ఈనాడు మన జీవితాల్లో శ్రమలు, శోధనలు, బాధలు వస్తున్నాయంటే మనం చేసేది అన్ని దేవుడు సఫలీకృతపరచట్లేదని. ఎందుకు సఫలీకృతపరచట్లేదు? మనం ఆయన చిత్తాన్ని జరిగించట్లేదు. సినిమా వాళ్ళు వేషధారణ వేసుకున్నట్టు, అప్పటికప్పుడు మేకప్లు వేసుకున్నట్టుగా ఆదివారం మేకప్తో చర్చికి వస్తున్నాం, బైబిల్ పట్టుకున్నాం, తీస్తున్నాం, చూస్తున్నాం, అయిపోతుంది. ఇక బైబిల్తో మన సంబంధం ఎప్పుడు? 168 గంటల్లో ఒక అర్ధగంట. చాలా మంది ఆ అర్ధగంట కూడా బైబిల్ తీయరు. బ్రదరే చదువుకుంటాడుగా. మొన్న ఒక ఆయన అంటాడు, ఎప్పుడు నేను చదువుదాం అనుకుంటా కానీ చర్చిలో ఎప్పుడు మీరే చదువుతారు కండి, మీరే చదువుతారు, మీరే బోధిస్తారు అంటే ఆయన చదివిన దాకా వెయిట్ చేసి ఉంటే అప్పుడు ఆయన చదువుతారంట. చదవాలంటే ఏం చేయాలి? ముందు క్రమపట్టిక, వరుస సంఖ్య, నిబంధన పుస్తకాలు చదవాలి. అప్పుడు బైబిల్ ఏ పుస్తకం అంటే అప్పుడు మనం తీసిన వెంటనే వస్తుంది. కొద్దిగా అటు ఇటుగా సోమవారం నుండి శనివారం వరకేమో బైబిల్ అసలు చూడకూడదు కనీసం. కొంతమంది కళ్ళకద్దుకొని ప్రార్థన చేసుకుంటారు అప్పుడప్పుడు, అది వేరే. కాబట్టి దేవుని జ్ఞానం కావాలంటే, దేవుని జ్ఞానం కావాలంటే మనం ఏం చేయాలండి? దేవుని జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? మోర్ మార్కెట్కి వెళ్ళాలి, వాళ్ళు 10,000 తీసుకొని. అవునా? ఇప్పుడు స్మార్ట్ పెట్టారు, స్మార్ట్కి వెళ్ళాలా? ఇంతకుముందు మ్యాథ్స్ పెట్టారు, అది సాక మళ్ళీ ఏం పెట్టారు? కాశం అని పెట్టారు. చాలా మంది వెళ్ళారు దీనికి, ఎందుకంటే ఎక్కువ ఆఫర్లు ఇస్తుందంట. క్వాలిటీ తక్కువ, ఆఫర్ ఎక్కువ. కాబట్టి ఇలాంటి వాటిలో దొరికితే, నా పాకెట్లో 10,000 ఉండేయండి,
గూగుల్ పేరులో నాకు 1,00,000 రూపాయలు ఉంది అండి, నేను పట్టుకొని వెళ్తాను, దేవుని జ్ఞానం రావాలంటే దొరికింది అక్కడ? ఎక్కడ దొరికింది దేవుని జ్ఞానము? పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాల్లో లిఖించబడి ఉన్నది. ఈ భూమి మీద నువ్వు పిహెచ్డి చదువుకున్నా కూడా ఆ పిహెచ్డి సిలబస్ లో లేదు. నేను బీటెక్ చదివాను, టెక్గా ఉంటానన్నా కూడా ఏ టెక్లో కూడా లేదు, కేవలం పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, దేవుని జ్ఞానాన్ని చదివితే మనకు దేవుని జ్ఞానం రావాలంటే ప్రతి మాటను అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట మనకు అర్థం కావాలి. ప్రతి మాట మనకు అర్థం కావాలి. ప్రతి మాట భావం మనకు తెలిసి ఉండాలి. ప్రతి మాట భావం మనకు తెలిసి ఉండాలి. అప్పుడే దేవుని జ్ఞానం వస్తుంది. దేవుని జ్ఞానం వస్తే ఏమొస్తుంది? దేవుడు ఏమిస్తాడు? ఆశీర్వాదాలను ఇస్తాడు. ఏమిస్తాడు? ఆశీర్వాదాలను ఇస్తాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, ఒకసారి ఆలోచన చేసుకోండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు గమనించండి. ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో ఇజ్రాయెల్కి ఆజ్ఞ ఇస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 4 నుంచి, ఇజ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడిని యెహోవాను ప్రేమించనవసరం లేదు. ప్రేమించనవసరం లేదని ఉంది నా బైబిల్లో. మీ బైబిల్లో కూడా అట్నే ఉందా? ప్రేమింపవలన ప్రేమించిన అవసరం లేదా? ఏమండి, నా భార్యని అయితే ప్రేమిస్తానండి, ఎప్పుడు నా కళ్ళు ఎదుటుంటుంది, నాకు వండి పెడుతుంది, మంచి మంచి ఆహారం, మంచిగా అన్నం కూర చాలా రుచిగా వండి పెడతాదండి, నా భార్యని ప్రేమిస్తానంటాడు ఒకడు. కాదండి, నా కుమారులు నా కుమార్తెలు నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నారు, నన్ను ప్రేమగా చూస్తున్నారు, వాళ్ళని ప్రేమిస్తానంటారు ఒకళ్ళు. అర్థండి. కానీ ఈ ప్రేమలన్నీ కూడా వ్యర్థం. క్షణికావేశం ఉండే ప్రేమలో శాశ్వతంగా ఉండే ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమ నిన్ను నన్ను పరలోకానికి చేరుస్తుంది. ఆ ప్రేమ నిన్ను నన్ను దేవునితో గడుపుటకు సహాయపడుతుంది. ప్రేమించడం అంటే ఒక ఆయన అంటాడు, దేవుణ్ణి నా పక్కన పెట్టు, నేను ఆయన ప్రేమిస్తానని. దేవుడు బైబిల్ రూపంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? కాబట్టి వాక్య రూపంలో ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క సమస్తమైన ఆజ్ఞలు కట్టడంలో గైకొనటమే ఆయన ప్రేమించటము. అర్థమవుతుందండి. కాబట్టి మీ సహోదరులారా, ఇజ్రాయెల్ ఏమన్నాడు? నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడు యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఎక్కడ ఉండాలి? ఫోన్లో కాదు. ఫోన్లో ఒక ఆయన అంటున్నాడు మొన్న, ఏమండి 24 గంటల టైం ఉంటాయిగా మనకు, రోజుకి 12 గంటలేమో ఫోన్ని నా అవసరాల కొరకు వాడుకుంటా, నైట్ 12 గంటలు వాక్యం వింటా, వాక్యం పెట్టుకొని నిద్రపోతా. అంటే నైట్ మొత్తం వాక్యం కొరకు ఫోన్ ఉపయోగిస్తున్నా. ఫోన్లో వాక్యం వింటే ప్రయోజనం లేదు, హృదయంలో నింపబడితే ప్రయోజనం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిందిగా, బైబిల్ని తల కింద పెట్టుకొని నిద్రపోతున్నారు వాళ్ళు, ఫోన్లు పక్కన పెట్టుకొని వాక్యం వింటూ నిద్రపోతారు. పక్కన ఉండేవాళ్ళు వీళ్ళకి ఎంత విశ్వాసం ఉందో, వీళ్ళకి ఎంత భక్తి ఉందో, వీళ్ళకి ఎంత విధేయత ఉందో అనుకోవాలి. కానీ దానివల్ల ప్రయోజనం లేదు. ఇంకా ఉన్నాడో చూడండి, నీ హృదయములో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి
నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. ఇక నాదో ప్రశ్న, నా కుమారుడు కానీ నా కుమార్తె కానీ నేను చెప్పాలంటే ముందుగా నేనేం చేయాలి? ఉదయం నుండి సాయంత్రం వరకు డ్యూటీ చేసి చలిసిపోయానని పడుకోవాలి అన్నది, అవునా? ఏం చేయాలండి? ఎలా మీకోసం ఎంత కష్టపడతానో తెలియట్లేదా మీకు? ఈ కష్టం అంతా మీకోసమే కానీ అనాలి, అవునా? ఏం చేయాలండి తల్లిదండ్రులైన వారు? ముందుగా మనం ధ్యానించాలి, ముందుగా వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. కొన్ని కుటుంబాలను చూస్తూ ఉంటాం, తండ్రి బైబిల్ చదవమంటే తల్లి గద్దిస్తూ ఉంటుంది, ఏదో పని చెప్తా ఉంటుంది. ఆ బైబిల్ తర్వాత చదువుకోవచ్చులే, రేపు చదువుతుండే, ఇప్పుడు పని ఉంది అంటది. కొంతమంది తల్లులు విశ్వాసపాత్రులుగా ఉండి తమ కుమారులు కుమార్తెలు కూడా అలాగే దేవుని విశ్వాసపాత్రులుగా చేయట కొరకు బైబిల్ చదువురా నాయన అన్నప్పుడు తండ్రి అంటాడు, నీకంటే అట్టా పని బాట్లేదు, నువ్వు చదువుతూ. వాడు కాలేజీ పోయాడు, వాడిని కూడా బైబిల్ చదవమంటుంది. వాడు యవన ప్రాయంలో ఉన్నాడు, వాడు సరదాలు తెచ్చుకోవద్దా? బైబిల్ చదవమంటుంది అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు క్రైస్తవుల్లోనే, ప్రతి ఆదివారం చర్చికి వచ్చేవాళ్ళలోనే. అంటే మనం నేర్చుకోకపోగా, మన బిడ్డలకు చెప్పకపోగా, మన భార్య చెబుతున్నా, మన భర్త చెబుతున్నా విననీయకుండా చేసే తల్లిదండ్రులు ఉన్నారు. చూడండి, ఎవరైనా తల్లిదండ్రులు టిఫిన్ చేయకపోతే బతిలా టిఫిన్ పెట్టేవాళ్ళు ఉన్నారు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వస్తాయి బాబుకో ఎత్తుకొని టిఫిన్ పెట్టేస్తుండో వాళ్ళ తండ్రి. టిఫిన్ చేయకుండా అలిగిందని ఎత్తుకొని టిఫిన్ పెట్టేవాళ్ళు ఉన్నారు. మరి అలాగే ఎత్తుకొని బైబిల్ చదవమన్న వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారండి? సరే, కోప్పడే మనసు మనకు లేనప్పుడు మరి నేను ఎత్తుకుంటానమ్మా నువ్వు బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళు నీ గడ్డం పట్టుకొని బతిమలాడి నువ్వు బైబిల్ చదవమ్మా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? లేరు. టిఫిన్ చేయకపోతే అడుగుతారు, అన్నం తినకపోతే అడుగుతారు, స్నానం చేయకపోతే అడుగుతారు, స్కూల్లో ఎస్డబ్ల్యూ చేయకపోతే అడుగుతారు, స్కూల్కి వెళ్ళకపోతే అడుగుతారు, సరిగ్గా నిద్రపోతే అడుగుతారు, కాసేపు టీవీ చూడమ్మా నువ్వు పొద్దాలు చదువుతా ఉన్నావు మైండ్ రీఫ్రెష్ అయిన వాళ్ళు ఉన్నారు, కాసేపు బైబిల్ చదవమ్మా అనే వాళ్ళు లేరు. అందుకోసం దేవుడు మన మందబుద్ధిని గమనించి ఆనాడి కాలంలోనే చెప్పిండు ఇజ్రాయేలుకు, ముందుగా నీ కుమారులకు నువ్వు బోధించాలంటే, నేర్పాలంటే ముందుగా మనం నేర్చుకోవాలి. స్కూల్లో టీచర్లు ఎలాగ పాఠాలు బోధిస్తున్నారు? చిన్నప్పటి నుంచి వాళ్ళు చదువుకోకుండా బోధిస్తారా, చదువుకొని నేర్చుకొని బోధిస్తున్నారా? ఇంట్లో తల్లిదండ్రులు, ప్రతి తల్లి తండ్రి ఒక టీచర్ మాదిరిగా ఉండాలి పిల్లల పట్ల. బైబిల్ నేర్పే విషయంలో ఈ లోకంలో ఒకవేళ పుస్తకం పట్టుకొని చదవపోయినా కొట్టపోయినా అతను ఆత్మ నశించిపోదు, కానీ బైబిల్ చదవకపోతే కొట్టాలి, దండించాలి. వాళ్ళకి దెబ్బలు అయినా పర్లేదు, బైబిల్ చదవటం వాళ్ళకి నేర్పించాలి. చూడండి, సమ్మర్ వచ్చిందంటే, హాలిడేస్ వచ్చిందంటే అమ్మమ్మ ఇంటికి పోతావా, నాన్నమ్మ ఇంటికి పోతావా, బాబాయ్ దగ్గర పోతావా అదే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ సెలవుల పాటు బైబిల్ చదవమ్మా రోజుకు 1 గంట అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎవరు లేరు. సెలవు దొరికితే మనమే టీవీ ముందు కూర్చుంటాయా? కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, నీ కుమారులకు వాటిని బోధించాలంటే, నీ కుమార్తెలకు వాటిని బోధించాలంటే ఎప్పుడెప్పుడు? కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడే. నీ నుదుటికి బాసికం వలె ఉండాలి. బాసికం కడతారు కదా వివాహాల సమయంలో,
హైందవ సాంప్రదాయం ప్రకారం బాసికాలు కడతారు కదా, ఆ బాసికం మాదిరిగా ఉండాలి. ఏంటి, చాలా మంది సినిమా డైలాగ్ చెప్పుకుంటూ నవ్వుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోమని. అవి కాదు, దేవుని మాటలు. ఇంకా నీ ద్వారబంధం మాదిరిగానే ఉండాలి. ద్వారబంధానికి మనం ఏం చేస్తామండి? నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను, వాటిని రాయవలెను. రంగుతో రాపేయటం కాదండి, ఫ్రేమ్తో కట్టించి. అది ఎంత అయిందో తెలుసా మీకు? 2000 అయిందండి అది ఫ్రేము. ఈ గృహానికి అధిపతి యేసుక్రీస్తు పెద్ద లామినేషన్ చేయించింది తీసుకొస్తారండి తల్లిదండ్రులు. కానీ గృహానికి అధిపతి ఎప్పుడు అవుతాడో కూడా చెప్పరు, ఒక్కసారి కూడా చెప్పరు పిల్లలకు. అసలుకి ఏ గృహానికి యేసుక్రీస్తు అధిపతికి ఉంటాడో కూడా చెప్పరు. లామినేషన్లు మాత్రం బాగా పెట్టుకుంటారు. కొంతమంది వాగ్దానాలు పెట్టుకుంటా ఉంటారు, కొంతమంది ఏమో ప్రహరీ గోడకు యేసుక్రీస్తు ఫోటోలు పెద్ద వేసుకుంటా ఉంటారు. వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు. ఫోటోలు మన ఇళ్ళలో తగిలించుకోవడం వల్ల ప్రయోజనం లేదు. దేవుని వాక్యము మన హృదయంలో ఉంటేనే ప్రయోజనం. దేవుని వాక్యము గోడ మీద ఉండటం వల్ల కూడా ప్రయోజనం లేదు. ఒకవేళ ఎప్పుడు ప్రయోజనం కలిగిద్దంటే అది దాన్ని చూసినప్పుడల్లా మనలో ఉన్నటువంటి అవిధేయతను సరి చేసుకున్నప్పుడు అది ప్రయోజనం. చాలా మందికి చూస్తూ ఉంటారు కానీ చదువుతారు కానీ సరి చేసుకునే మనసు ఉండదు. అలా కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఆనాడు ఇజ్రాయేల్కి ఏం చెప్పాడంటే, అవి నీ కన్నుల నడుమ బాసికముగాను నీ ఇంటి ద్వారబంధముల మీద ఇంకా నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. ఈ సూత్రము స్కూల్లో పాటిస్తున్నారండి. చాలా గవర్నమెంట్ స్కూల్లో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులు సన్మానించాలి, ఇవన్నీ నీతి వాక్యాలు రాస్తూ ఉంటారు. మన గృహాల్లో కూడా వాక్యాన్ని కొటేషన్గా రాసుకోవాలి. ముందుగా మన హృదయంలో రాసుకోవాలి, ఆ తర్వాత గోడ మీద రాసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఇది ఎప్పుడు చెప్పాడు? శ్రేష్టము కాని నిబంధనలోనే చెప్పాడు. ఈ రీతిగా మీరు నేర్చుకోవాలి, మీ బిడ్డలకు నేర్పాలి. వైవై కాలనీలో స్వార్థ కొడుకు పెట్టినప్పుడు వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్. చిన్నప్పుడు వాళ్ళ బాబు సండే స్కూల్కి వద్దన్నా కూడా ఎప్పుడు సండే స్కూల్లోనే ఉండేవాడంట. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత స్నేహితుల సహవాసం బట్టి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం అయిపోయే లోపల దేవుడు ఎవరనే ప్రశ్న వేసిండంట తమ తల్లిదండ్రులకు. ఇక్కడ తప్పు తల్లిదండ్రులే అంట, తప్పు తల్లిదండ్రులే అంట. వాడు మంచిగా ఉద్యోగం చేసి నెలకి 10 లక్షలు సంపాదిస్తుండు, వాడు చనిపోయిన తర్వాత నిత్య నరకానికి వెళ్తాడు. ఏంటి ప్రయోజనం? ఏంటంటే ప్రయోజనం? నెలకు 10,000 5,000 సంపాదిస్తూ దేవుని మార్గంలో ఉండి మన వరకు నమ్మకంగా ఉండి నిత్య జీవాన్ని పొందుకున్నాడు, ఆశీర్వదించబడినవాడా? నెలకు 10 లక్షలు సంపాదించి నిత్య నరకంలో పడ్డవాడు ఆశీర్వదించబడినవాడా? మళ్ళీ వాళ్ళకి 60 సంవత్సరాలు దాటిని రేయింబగలు వాళ్ళు ప్రార్థనలోనే ఉంటారు. ఇంటర్మీడియట్కి వస్తే కొద్దులు వస్తాయా? సమయం ఉండదా? వాళ్ళకి ఆహారం పెట్టలేదా?
టైం లేకపోయినా వాళ్ళని ఎందుకు దేవుని మార్గంలో అదే విధానంలో కంటిన్యూ చేయించలేకపోతున్నాము? మంచి చదువుల కొరకు ఎంత ప్రయాసపడుతున్నామో మంచిగా దేవుని యందు విశ్వాసపాత్రుడిగా ఉంచాలనే జ్ఞానం లేదా మనకు? ఆ సెన్స్ ఉండట్లేదా? ఇప్పుడు ఏడుస్తూ ఉన్నారు. అతను ఉద్యోగం కూడా వచ్చింది, కానీ మంచి ఉద్యోగం వచ్చింది, నెలకు 2 లక్షల ఉద్యోగం అంట. కానీ మాకు సంతోషం లేదండి, మా కుమారుడు దేవుని నుండి పూర్తిగా డివేట్ అయ్యాడండి అని కన్నీళ్లు పెట్టుకున్నారు. మనకు నెల క్రితం పోతే నేను అన్నాను, దానికి కారణం మీరే. చిన్నప్పటి నుంచి అంత భక్తిగా పెంచింది మీరు, అంత విశ్వాసపాత్రులుగా పెంచింది మీరు, ఎందుకు విడిచిపెట్టారు? వాస్తవం కాదండి. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, అలాంటి బిడ్డల స్థితిలో మన బిడ్డలు కూడా ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళు ఎక్కడ ఉండను, అదే నెల క్రితం గ్రూప్లో పెట్టా, ఎక్కడో ఉన్న మన బిడ్డలు, ఎలా టిఫిన్ చేస్తున్నావా, డైలీ టైంకి అన్నం తింటున్నావా, మంచిగా స్నానం చేస్తున్నావా, రోజు కాలేజీ వెళ్తున్నావా అనే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వెళ్తున్నావా, రోజు కనీసం 5 నిమిషాలన్నా బైబిల్ చదువుతున్నావా అనే తల్లిదండ్రులు లేరు. నేను కూడా లోపం కలిగి ఉన్నా ఈ విషయంలో. కానీ లోపాన్ని ఇప్పటికైనా దిద్దుకోవాలని ఈ అంశాన్ని మనం గమనిస్తున్నాం. లోపాన్ని ఇప్పటికైనా దిద్దుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు రెండో రాకూడో తెలియదు. కాబట్టి మనము సిద్ధపాటును కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సిద్ధపాటును కలిగి ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, ఒకసారి ఆలోచన చేసుకో. ఒకసారి ఏం చేసుకోవాలి? ఆలోచన చేసుకోవాలి. కాబట్టి నీ కుమారులకు, నీ కుమార్తెలకు నువ్వు బోధించాలంటే ముందుగా డెప్త్గా నువ్వు చదవాలి. వారికి బోధించగలగాలంటే నీవు ముందు ధ్యానించాలి. నీవు ముందు ధ్యానించాలి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 45వ వచనం చూడండి. యోబు తర్వాత ఉంటుంది కీర్తన. నూట 19వ కీర్తన 48వ అధ్యాయము. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను. ఏంది? నాకు ప్రియముగానున్న. ప్రియముగా అంటే ఇష్టముగా. కొంతమందికి మొన్న ఒకసారి హాస్పిటల్కి వెళితే ఆయనకే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటాయి, తన తండ్రికి 70 సంవత్సరాలే ఉంటాయి. ఆయన ముసలివాడైనప్పటికీ కూడా తన తండ్రిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కొంతమందికి పిల్లలంటే ఇష్టం, కొంతమందికి భార్య అంటే ఇష్టం, కొంతమందికి భర్త అంటే ఇష్టం, కొంతమందికి స్నేహితులు అంటే ఇష్టం. కానీ కీర్తనకారుడి కంట ఆయన ఆజ్ఞల తట్టు, ఆయన ఆజ్ఞలు ఆయనకు ప్రేమగా ఉన్నవంట, అంటే ఇష్టముగా ఉన్నవంట. ఇంకా నీ కట్టడలను నేను ధ్యానించుదును. కట్టడాలంటే ఏమి చేయాలో ఏమి చేయకూడదో అనుక్షణము గుర్తు చేసుకుంటారంట. ఎప్పుడు? అనుక్షణము గుర్తు చేసుకుంటారంట. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా,
ఇక నాదో ప్రశ్న. కొంతమంది బైబిల్ ప్రతిరోజు చదువుతారు. నేను బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఒక అతను చెప్పాడు. ఒక అతను అంట బైబిల్ని 20 సార్లు 30 సార్లు చదివినట్ట, కళ్ళు మూసుకొని బైబిల్ మొత్తం చెప్తున్నట్ట, కానీ దేవుని చిత్తం ఏమైందో తెలుసుకోలేకపోయిండు. అది ప్రయోజనకరమైంది కాదు. బైబిల్ ఎన్నిసార్లు చదివేవని లెక్క వేసుకొని చదవటానికి మనకేమి పథకాలు ఎవరు అదానండి, కిరీటాలు ఎవరు 10 సార్లు చదివిన అంటే 5,000 బహుమతి 10,000 బహుమతి ఎవరు? అర్థం చేసుకుంటూ చదివిన వాళ్ళు ధన్యులు. అర్థం చేసుకుంటూ చదివితే మన ఆత్మని ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం పరలోకానికి చేరుస్తుంది. అంటే చదవాలి, అనుసరించాలి, గైకొనాలి. చాలా మంది చదువు దగ్గర ఆగిపోతున్నారు. చాలా మంది చదవట్లేదు, చదివే కొద్దిమంది కూడా ఆ చదువు దగ్గర ఆగిపోతున్నారు. చదువు దగ్గర ఆగిపోకూడదు. చదవాలి, చదివిన దాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న దాన్ని పాటించాలి. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరుగా ఒకసారి ఆలోచన చేసుకో. ఒకసారి ఏం చేసుకోవాలి? ఆలోచన చేసుకోవాలి. ఇంకా యెషయా గ్రంథం 34:16 గమనిస్తే, యెషయా 34:16, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఏంటంట? ఏమన్నాడండి యెషయా గ్రంథకర్త? యెహోవా గ్రంథమును పరిశీలించి. మన సహోదరు చెప్తున్నారు, బ్రదర్ మీ టార్చర్ తట్టుకోలేక ఏదో తీస్తుండండి మోస్తుండండి అంటున్నారు. ఏంది తీయటం మోయటం అంటే? పై చదువుతూ అందరూ చూడాలని బైబిల్ తీసి అబ్బరా అన్నట్టు మూసేస్తున్నారంట. అది కూడా ప్రయోజనం లేదు. ఒకసారి కొంతమంది నేను అడుగుతూ ఉంటాను, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారంటే చేసుకోరు. ఎప్పుడైనా బాగా కష్టం అనిపించినప్పుడు మోకాళ్ళుని అందరికీ పడేటట్టు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకించడం. అటువంటి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకించడం. అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటే అంతకంటే మోక స్వభావం ఉండదు. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆలకిస్తున్నాం. అంతేగాని నాకు బాధ ఉన్నప్పుడు, నాకు కావాల్సిన వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ మొరైనా నా మొరైనా ఆలకించడు. మనకు అవసరం ఉన్నా లేకపోయినా, అయా నీవు నాకు ఈ ఊపిరినిచ్చావే అందును బట్టి నీకు కృతజ్ఞతలని ప్రతిరోజు మనము మోకరించి ప్రార్థన చేసుకుంటే, కనీసం నుంచొని ప్రార్థన చేసుకుంటే, కనీసం కూర్చొని ప్రార్థన చేసుకుంటే దేవుడు మన మొరాలకిస్తాడు. ఇంకోటి ఏంటంటే, ఒక సర్టైన్ ఏజ్ వచ్చిన దాకే మోకరించగలం. ఆ ఏజ్ వచ్చిన తర్వాత మోకరించలేము, ఎందుకంటే మన శరీరం సహకరించదు. కాబట్టి యెహోవా గ్రంథము పరిశీలించి చదువుకోవాలని చెప్తున్నాడు. ఎవరికి ఆజ్ఞ? ఎవరికండి? సేవ చేసే సువార్థికులకి. అవునా? విశ్వాసులకు అవసరంలే. అవును కదా? కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు మనం గమనించిన అంశము, దివారాత్రము ధ్యానించబోతే వచ్చే శిక్ష ఏందో తర్వాత వచ్చే ఆదివారం దేవుడు ఆయుష్కాలను పొడిస్తే గమనిద్దాం. ఇప్పటికే 11:30 అయింది.